నమస్కారం సాయి గారు. నమస్తే అండి. సో, కోడ్ జ్ఞాన్ నుంచి చాలామంది కెరీర్ గైడెన్స్ త్రూ ఎక్కువ మంది అంటే సాఫ్ట్‌వేర్ వైపు ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అవును. అంటే మీరిచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే మీ దగ్గర ఉండేటువంటి ఒక 600 కంపెనీస్ తోటి మీరు టై అప్ అయ్యి వెళ్ళేటువంటి విధానంలో ప్రతి ఒక్క స్టూడెంట్‌కి జాబ్ ఆపర్చునిటీ కల్పించే విధానంలో కానివ్వండి, సో, వాళ్ళ స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా మారి ఇటువైపు వస్తూ ఉన్నారు. అయితే ఇంకొంతమంది ఎలానంటే సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది నాకు కల. బట్ దాంట్లో ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? ఏవి టాప్ జాబ్స్? అంటే ఏ కోర్స్ చేస్తే ఏవి టాప్ ఏ విధంగా ఉంటుందని అనుకుని తెలుసుకునేటువంటి వాళ్ళు చాలామందున్నారు. యాహ్! సో, వాళ్ళకి మీరేం చెప్తారంటే సాఫ్ట్‌వేర్‌లో టాప్ పేయింగ్స్ ఉండేటువంటి జాబ్స్ ఏముంటాయి? అండ్ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్‌గా ఉంటుందంటారు? యాహ్! సో, దాని గురించి ఇవాళ మనం టాప్ 10 ఇండియాలో టాప్ 10 జాబ్స్ ఏయైతే ఉన్నాయి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌ది చూద్దామండి. సో, మనకిక్కడ టాప్ పేయింగ్ ఐటీ జాబ్స్ టాప్ పేయింగ్ ఐటీ 2024 జాబ్స్ 2024 ఓకే. యాహ్! ఉంది. సో, దీంట్లో ఫస్ట్ ఇవన్నీ గూడా టాప్ పేయింగ్ జాబ్ రోల్స్ అనమాట ఇవి. డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, డెవాప్స్, బిగ్ డేటా, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్. సో, ఒక్కొక్క దానికి ఎంతెంత ప్యాకేజెస్ ఉన్నాయి అన్నది చూద్దాం. సో, డేటా సైన్స్‌కి ఫ్రెషర్‌కి 4 ఎల్‌పీఏ నుంచి 12 ఎల్‌పీఏ దాకా ఉంది. సో, డేటా సైన్స్‌లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. డేటా అనలిస్ట్, డేటా ఇంజినీర్, డేటా ఆర్కిటెక్ట్, డేటా సైన్స్. సో, డేటా అనలిస్ట్‌కి నార్మల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత బేసిక్ ఎక్సెల్ రావాలండి. మనం జనరల్‌గా ఎక్సెల్ రెగ్యులర్‌గా వాడతాం. ఎక్సెల్ ఇన్ డెప్త్ వచ్చి డేటా అనాలిసిస్ చేయగలిగితే అది. తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. సో, ఆ స్కిల్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క స్కిల్‌ని బేస్ చేసుకొని జనరల్‌గా పైథాన్ ప్రోగ్రామింగ్, ఎక్సెల్, డేటా అనాలిసిస్ అంటే 4 ఎల్‌పీఏ పక్కా వస్తదనమాట. చాలా నీడ్ ఉంది మార్కెట్‌లో. అట్లాగానే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇట్లా హై లెవెల్ స్కిల్స్‌కెళ్ళిన దగ్గర నుంచి ప్యాకేజ్ పెరుగుతూ ఉంటదనమాట. ఓకే. యాహ్! సో, ఎక్కువ స్టార్టప్స్‌లో బాగా డిమాండింగ్ ఉంది ఇప్పుడు డేటా సైన్స్‌కి. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి గానీ స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు డేటా సైన్స్‌కి. దెన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని జావా నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, లేకపోతే మెన్ స్టాక్ నేర్చుకోండి, రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. బేసిక్‌గా 3 ఎల్‌పీఏ నుంచి 18 ఎల్‌పీఏ దాకా ఉంది. సో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతా గూడా నార్మల్ స్టూడెంట్స్ గురించండి. ఐఐటీస్, ఐఐఎమ్స్ వాళ్ళ గురించి నార్మల్ కాలేజెస్‌లో చదివి వాళ్ళు ఎంటర్ అవ్వాలి. నాన్ ఐటీ నుంచి ఒకవేళ ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఓకే. ఇవన్నీ. అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్. సో, మెషిన్ లెర్నింగ్ డైరెక్ట్‌గా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోలేమండి. పైథాన్ నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత ఎక్సెల్, తర్వాత డేటా అనాలిసిస్, డేటాబేస్. వీళ్ళకి స్టార్టింగ్ 4 ఎల్‌పీ అంటే 33,000 పర్ మంత్ నుంచి 8 లాక్స్ వరకు ఉంటది. ఓకే. యాహ్! తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని. సో, ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉండదు చాలా మందికి. అమ్మా! అంతంత లైన్స్ ఆఫ్ కోడ్ మనం ఏడ రాస్తాము అని చెప్పి అనుకోండి భయపడిపోతారు ముందు స్టూడెంట్స్. స్టూడెంట్. సో, అట్లాంటి వాళ్ళకి క్లౌడ్ బాగా యూజ్ అవుతుందండి. ఏడబ్ల్యూఎస్ ఉంది, అజ్యూర్ ఉంది. సో, దాంట్లో ఆ టూల్స్ ఎలా వాడతాము, వాటిని ఎలాగా ఆప్టిమైజ్ చేయాలి అన్నవి చేసుకుంటే ఇట్స్ సమ్‌వేర్ రిలేటెడ్ టు నెట్వర్కింగ్ అనమాట. క్లౌడ్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ ఉంటది. సో, అది చేసుకుంటే గనక 4 ఎల్‌పీఏ నుంచి 8 ఎల్‌పీఏ ప్యాకేజెస్‌లో వస్తది. ఓకే. సో, ఇక్కడ స్క్రిప్టింగ్ రాసుకుంటే సరిపోద్ది. అంటే లెస్ దెన్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ అట్లా రాసుకుంటే సరిపోద్ది. ఎక్కువ రాయాల్సిన అవసరం ఉండదు. తర్వాత డెవాప్స్ ఇంజినీర్. ఇప్పుడు ఇది బాగా వినిపిస్తుంది మార్కెట్‌లో. సో, ఈ డెవాప్స్ అంటే ఏం లేదండి. ఆ పేరులోనే ఉంది. డెవలప్‌మెంట్ చేయాలి, ఆపరేషన్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ 2 చూసుకోవాలి. ఓకే. ప్రోగ్రామింగ్ రావాలి, క్లౌడ్ రావాలన్నమాట. రెండిటిని ఒకళ్ళే చేయాలి. ఇదివరకు ఇద్దరు చేసేది ఇప్పుడు ఒకళ్ళు చేయాలన్నమాట. సో, దానికి కూడా 3.6 ఎల్‌పీఏ నుంచి 9 ఎల్‌పీఏ దాకా ఉంది. సో, ప్రోగ్రామింగ్‌లో ఎనీ ప్రోగ్రామింగ్ పైథాన్, ఆర్ ఇట్లాంటివి వచ్చి క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిగ్ డేటా అండి. నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్ అంతా గూడా డేటా సైన్స్, బిగ్ డేటా వీటి మీదే ఉంటదండి. ఎందుకంటే ప్రతిదీ మనం డేటా రిలేటెడే మాట్లాడుకుంటున్నాం. ఏది మాట్లాడినా. ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందరూ ఏం చెప్తున్నారు? సమ్ ఎక్స్ పార్టీ గెలుస్తుందంటే ఆన్ వాట్ బేసిస్? వాళ్ళు సర్వే చేసి ఆ డేటా బేస్ చేసుకొని ఓకే. మేము ఒక 1000 శాంపుల్స్ తీసుకున్నాం. దాన్ని అంతా డేటా మీదేనండి. ఫ్యూచర్ అంతా డేటా మీదే. సో, ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిగ్ డేటా ఇంజినీర్. సో, పైథాన్ ప్రోగ్రామింగ్, స్కేలా, డేటా బేసెస్ ఎక్కువ తెలియాలి. ఎస్‌క్యూఎల్, మాంగోడీబీ, డాక్యుమెంట్ డీబీ ఇట్లాంటివి.
సో 4 LPA నుంచి 10 LPA దాకా డిజిటల్ మార్కెటింగ్ అండి. సో ప్రతి కంపెనీకి అవసరమైంది అనమాట ఇది. సో గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ని రన్ చేయటం. సో జనరల్గా అందరూ రన్ చేస్తున్నారు గూగుల్ యాడ్, మెటా యాడ్, కానీ వాటిని ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ చేసి పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయాలన్నమాట. వాట్ ఈస్ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్? ఇప్పుడు మనం 1 lakh రూపీస్ గూగుల్ యాడ్స్ మీద స్పెండ్ చేసాం అనుకోండి, ఇన్ రిటర్న్ ROI ఎంత వచ్చింది? మనం ఇన్వెస్ట్ చేసిన 1 lakhకి 3 times వచ్చిందా, 4 times వచ్చిందా? అది రావటం కోసం ఎలా ఆప్టిమైజ్ చేస్తాం అల్గరిథంని అన్నది అంతా కూడా పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అది బాగా ట్రెండ్లో ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయగల స్కిల్డ్ పీపుల్ లేరు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అండి. సో ఇది కూడా మనకి మీరు ఇప్పుడు దాకా చూసిన వాటిలో దీంట్లో ఎక్కువ ఉంది చూడండి. 6 LPA to 12 LPA స్టార్టింగే మినిమం 50,000తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఆర్కిటెక్ట్ అన్న ఒక పర్సన్ ఆర్కిటెక్ట్ అని ఎందుకు అంటామంటే అతనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, క్లౌడ్ వస్తుంది, డేటాబేసెస్ గురించి తెలుసు, ఒక ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఏమేం టూల్స్ యూజ్ చేస్తే కంప్లీట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి అయిపోతుంది. తను ఆల్మోస్ట్ ఒక ప్లానింగ్ చేస్తాడు అనమాట ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి. ఫ్రెషర్ లెవెల్లో ఆ స్కిల్ ఉండాలి అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉండాలి, అప్పుడు మంచి ప్యాకేజెస్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ ఇప్పుడు బాగా మాట్లాడుతుంది అనమాట, అవును, బాగా యూజ్ చేస్తుంది కూడా. ఓకే గూగుల్, సిరి, ఇవన్నీ అలెక్సా. సో ఇది అందరూ లైక్ ఒక చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి, కానీ పెద్ద సైంటిస్ట్ లెవెల్లో చేయాలేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఏం అవసరం లేదు. నార్మల్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లో ఉన్న లైబ్రరీస్ని ప్రాపర్గా తెలుసుకోగలిగితే కంప్యూటర్ విజన్, మొన్న మీరు రోబో చూసారు మన స్టూడెంట్స్ చేసింది, దానికి క్యామ్ ఉంది, ఏఐ జ్ఞానం క్యామ్ ఉంది దానికి. సో మనకి ఒక హ్యూమన్ కి ఐస్ ఎట్లాగుంటాయో కంప్యూటర్ విజన్ కి కెమెరా అన్నది ఇంపార్టెంట్. సో దాన్ని ఆటోమేటిక్ గా ఎలా ఆపరేట్ చేయగలగాలి అన్నది కోడింగ్ లో రాయగలిగితే సరిపోతుంది. అండ్ ఎన్ఎల్పి, ఈ ఎన్ఎల్పి యూజ్ చేసే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ డేటా వస్తుంది, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ వస్తున్నాయి. దాన్ని మించి ఇప్పుడు ChatGPT వచ్చింది, OpenAI. అందులో యాక్యురేట్గా మీరు ఏం చేయాలి, మార్కెటింగ్ చేయాలనుకోండి, మార్కెటింగ్లో స్టోరీ రాయాలి, ఆ స్టోరీ కూడా అది ఇస్తుంది. ఎట్లా ఇస్తుందంటే ఆన్ బేసిస్ ఆఫ్ NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇది బాగా కీ రోల్ ప్లే చేస్తుంది వెళ్ళే కొద్ది. ఓకే. అండ్ దెన్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అండి. ప్రతి కంపెనీకి వాళ్ళ వెబ్సైట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఏదైనా దేని గురించి అయినా విన్నారు అంటే ఫస్ట్ చెక్ చేసేది గూగుల్కి వెళ్ళి, ఫోన్ ఉంటుంది చేతిలో, ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఆ పేరు సెట్ చేస్తారు. ఇమ్మీడియట్గా వాళ్ళ కంపెనీ వెబ్సైట్ కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ ఎంత కూల్గా, నీట్గా, అట్రాక్టివ్గా ఉంటుందో దాన్ని బేస్ చేసి యూజర్స్ దాని లోపల ఉన్న ప్రొడక్ట్స్ ఏంది అవన్నీ తెలుసుకుంటారు. సో దానికి కూడా పెద్దగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. క్యాన్వా డిజైనింగ్ టూల్ ఉంది, ఫ్రీ టూల్. ఫ్లట్టర్ ఉంది, తర్వాత అడోబ్ ప్రీమియర్ ప్రో ఉంది. ఈ టూల్స్లో పేజెస్ ఎలా డిజైన్ చేయాలి అన్నది తెలుసుకోవాలి. ఆ డిజైన్ చేసిన వాటిని కోడింగ్ ఫార్మెట్లోకి ఎలా మార్చాలి, దానికి HTML, CSS వస్తే సరిపోతుంది. సో ఇవన్నీ ప్రెజెంట్ టాప్ 10 జాబ్స్ అండి 2024లో. ఎక్కడ సార్ అంటే ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఎక్కడ మనకి ఏ కంపెనీస్ లో మనకి దొరికే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని ప్రతి కంపెనీలోనూ ఉంటాయండి. స్పెసిఫిక్ గా ఇట్లాంటి అన్ని కూడా మనకి మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్ వీటన్నిటిలో ఉంది. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఇట్లాంటి అన్ని కూడా టాప్ మోస్ట్ కంపెనీస్ లో తీసుకుంటున్నారు. వీళ్ళెవరూ కూడా మీకు ఎదువరకు చూసేవాళ్ళు పర్సంటేజెస్ ఎంత ఉన్నాయి, 75 ఉన్నాయా, 80 ఉన్నాయా, IIT చేశారా, IIMs నుంచి వచ్చారా అని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి కంపెనీ కూడా ఇండివిజువల్గా మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఎనీవన్ కెన్ అప్లై, మినిమం 60% ఉంటే ఎనీవన్ కెన్ అప్లై. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో మీరు క్రాక్ చేస్తే, సో అంటే అందరికీ ఆపర్చునిటీ ఉంది. అవును, అది అందరికీ తెలియట్లేదు. వెరీ గుడ్ సార్. సో ఇదంతా చూసేటువంటి వాళ్ళు కోడ్ జ్ఞానంలో జాయిన్ అయితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి? సో కోడ్ జ్ఞానంలో మనం ఇప్పుడు నేను చెప్పిన టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నిటితోనూ టైఅప్ ఉంది. 600 కంపెనీస్తో టైఅప్ ఉందండి. సో ఆల్మోస్ట్ వీక్లో 3 to 4 డ్రైవ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ స్టూడెంట్స్కే జరుగుతాయి, బయట ఆఫ్ క్యాంపస్ లాగా పూలింగ్ లాగా అట్లా కాదు.
సో దానివల్ల వీళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. వీళ్ళ దగ్గర ప్రాపర్ స్కిల్ ఉంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు జాబ్. మినిమం 3 LPA నుంచి స్టార్ట్ అవుద్ది. కోడ్నాన్లో యావరేజ్ శాలరీ 4 LPA అంటే 33,000 పర్ మంత్. హైయెస్ట్ శాలరీ వచ్చింది 18.2. ఇంకా స్కిల్ బేస్డ్ అండి, వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే అంతేనా. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి. ఆ నెంబర్స్ కాల్ చేసే ముందు ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. సో అందుకని మా సోషల్ మీడియా ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఆల్రెడీ ప్రీవియస్ ప్లేస్ అయిన స్టూడెంట్స్ యొక్క స్టోరీస్, టెస్టిమోనియల్స్ అవి చూసి వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉంది బ్రాంచ్, హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉందండి. డైరెక్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. 3 ప్లేసెస్. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు సమ్మర్లో ఏదైనా 60 డేస్లోనూ 90 డేస్లోనూ కోర్స్ పూర్తి చేసుకొని జాబ్ ఆపర్చునిటీ తోటి మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కోడ్జ్ఞాన్ వాళ్ళది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మీరు విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి విజయవాడలో దానికి తగ్గట్టే అక్కడ ఆఫీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ మీరు కనుక హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అని అంటే మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, అది కూడా KPHPలో మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, అంతే కదా సార్? JNTU మెట్రో అక్కడే ఉంటుంది అనమాట, దానికి ఆనుకునే ఉంటుంది. సో మీరు హైదరాబాద్లో ఉండేటువంటి స్టూడెంట్స్ లేదా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అవకాశాన్ని కనుక తీసుకోవాలి అనుకుంటుంటారు హైదరాబాద్లోనే జాయిన్ అవ్వచ్చు. అండ్ బెంగళూరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా బెంగళూరులో సెటిల్ అవుదాము, IT కూడా అక్కడ బాగుంటుంది కదా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే బెంగళూరు వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి, సో బెంగళూరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి జాయిన్ అవ్వచ్చు. వీటితో పాటు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను సాయి గారు దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు కూడా నాలెడ్జ్ తెలుస్తుంది, అండ్ అందులో ఉండేటువంటి లూప్ హోల్స్ ఏంటి, ఎలా ఉండొచ్చు, ఏంటిది అనేది ఫర్దర్గా కూడా ఇచ్చేయచ్చు. సో ఎవరైనా జాయిన్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే మీకు కోర్స్ చేసిన వెంటనే జాబ్ ఏదైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు, కోడ్జ్ఞాన్ వాళ్ళది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ.